వెల్కమ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. నేను ఇక్కడ శ్రీ సిటీ దగ్గరలో ఉన్నా. శ్రీ సిటీ ఏరియాలో ఉన్నా. వాయిస్ ప్రాపర్గా వస్తుంది కదా. మనం వాక్ టూర్ చేద్దాం ఈరోజు. క్లైమేట్ బాగుందనేసి అలా తిరగడానికి వెళ్తున్నా. వాక్ టూర్ చేసి చూపిస్తా ఈ ప్లేస్ అంతా ఎలా. ఇటు వెళ్దామా ట్రాఫిక్ ఎక్కువ ఇక్కడ. ఇది హైవే, నేషనల్ హైవే, కోల్కతా చెన్నై నేషనల్ హైవే. బార్డర్లో ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వెళ్తే ఇటువైపు తమిళనాడు బార్డర్ వస్తుంది. ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, కాకపోతే ఇది బార్డర్ ఏరియా. వాయిస్ ప్రాపర్గా వినిపిస్తుంది అనుకుంటా, అంటే ట్రాఫిక్ కొంచెం నార్మల్గానే మాట్లాడుతున్నాను, గట్టిగా ఏం మాట్లాడట్లా. సో ఏంటంటే ఈ వీడియోలో జస్ట్ ఈ ప్లేస్ చూపిస్తా. అట్లానే సౌత్ ఈస్ట్ ఆసియా ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా కదా, ఇంకా జస్ట్ ఒక ఫ్యూ డేస్ అంతే, చాలా తక్కువ రోజుల్లోనే స్టార్ట్ అవుతున్నా. అక్కడ గ్యాస్ దొరుకుతుందని సిలిండర్ పెట్టారు, చూడొచ్చు, కనబడుతున్నది కొద్దిగా. ఆ హోటల్ దగ్గర సిలిండర్ పెట్టారు. ఒడిశా, ఒడి నెంబర్ ప్లేట్ ఒడిశా. ఇలాంటి లారీలు ఇంకా వస్తుంది చూడండి. ఇలాంటి అన్నిటిలోని మనం లిఫ్ట్ తీసుకొని చెకింగ్ చేస్తూ ఫస్ట్ ఆల్ ఇండియా ట్రిప్ చేయాలి, భారత్ యాత్ర. తర్వాత సౌత్ ఈస్ట్ ఆసియాలో ఒక్కొక్క కంట్రీగా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. ఆ తర్వాత ఎంట్రీ ఉంటే బర్మా, లేదంటే ఇంటివైపు వెళ్ళాలి. యాక్చువల్గా లేక్ అటు సైడ్ ఉంటుంది. క్లైమేట్ ఈరోజు సూపర్గా ఉంది, అందుకని చెప్పేసి నేను కూడా తిరగడానికి వెళ్తున్నాను. కాకపోతే రోడ్ సైడ్ కూడా వచ్చేది స్మెల్ వస్తుంది అనమాట. డ్రైనేజే లేదు, రోడ్ సైడ్ నాకు స్లో అవుతుంది. 7-Eleven ఒకటి ఓపెన్ అయింది ఈ ఏరియాలో కొత్తగా. జస్ట్ ఫ్యూ డేస్ లెఫ్ట్. ఆ తర్వాత భారత్ యాత్ర, 0 బడ్జెట్. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నా ట్రావెల్ గురించి చెప్పడం, హెల్ప్ తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్ నెంబర్ ప్లేట్స్ కూడా వచ్చి హెల్ప్ చేస్తే మనం అలా ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లాంటి ట్రక్లు అయితే బాగా లాంగ్ డిస్టెన్స్ వెళ్తాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, నెంబర్ ప్లేట్ కూడా వచ్చి. తమిళనాడు వెహికల్స్ కూడా ఇక్కడ నెంబర్ ప్లేట్ పెట్టి బార్డర్లో ఉన్నాం కాబట్టి తమిళనాడు వెహికల్స్ కూడా కనబడుతూ ఉంటాయి. చూద్దాం ఇక్కడ లోపల ఇంటీరియర్కి వెళ్దాం, ఎట్లా ఇక్కడ హౌసెస్ ఉంటాయనేసి హౌసెస్ అయితే పెడతా. ఐ హోప్ వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది అనుకుంటా. 2-3 టైమ్స్ ఇంత ముందు మైక్ తీసుకున్న తర్వాత వీడియో రికార్డ్ చేస్తే సరిగ్గా కావాలా వాయిస్. ఎట్లా అవుతుందో ఏమో.
షర్ట్ లోపల పెట్టేశాను మైక్. ట్రావెలర్లో ఉన్నాడు బ్రో. డ్రైనేజ్ మ్యాన్. మన ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం పక్కకి నుంచి. ఫ్లైఓవర్ నుంచి వెళ్ళట్లేదు, హైవే అటు మనకి కిందకు వస్తాం. తెలుగులో రాసి ఉంటాయి ఇక్కడ, సెంటర్ ఎక్సలెన్స్ ఫర్ ప్రొఫెషనల్ స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఐటీఐ. ఇది ఒక గవర్నమెంట్ ఐటీఐ. ఆఫ్టర్ 10th యూ కెన్ చూస్ దిస్ కోర్స్, 2 years కోర్స్. గవర్నమెంట్ కాబట్టి స్పేస్ అయితే ఎక్కువ ఉంటుంది గ్రౌండ్కి కానీ అన్నిటికి, కానీ వాళ్ళు ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. అంత స్పేస్ ఉంది అక్కడ, బిల్డింగ్లు ఉన్నాయి లోపల. గ్రౌండ్ చేసుకోవచ్చు నీట్గా. ఇది రోడ్ సైడ్ స్మాల్ టౌన్, తడా అనే ప్లేస్. సిటీ సిటీ వల్ల బాగా డెవలప్ అయింది. ఈరోజు అంతా ఎండగా లేదు, ఈవినింగ్ టైం ఇక్కడ ఫుల్ రఫ్ ఉంటుంది. టైం తర్వాత మన ఫుట్పాత్ మీద వెళ్తున్నాం. ఎలా పడుతుంది వాయి ఇక్కడ వెళ్తున్నాం. గ్యాజెట్స్ దొరుకుతున్నాయి. స్టెబిలిటీ ట్రైపాడ్ లేదు యాక్చువల్గా, చేతులు పట్టుకొని వెళ్తున్నా. ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాను, సండేకి వస్తుంది. సాటర్డేకి మనం హాస్టల్లో లీవ్ చేయాలా, టికెట్ చేయాలా, అది ప్లాను. ఈరోజు వెన్స్డే, డేట్ వచ్చేసి లెట్ మీ టెల్ యూ డేట్ 14 May, వెన్స్డే. ఇంకొక ఫ్యూ డేస్, సాటర్డే మనం ఈవినింగ్ వికెట్ చేయాలి. లెట్స్ గో. యూజ్ ప్రాబ్లం పడుతుంది. అడుగు పెరిగిన ఎర్ర గంధపు చెట్టు మరియు గంధపు చెట్లు ఉన్న వ్యాపారి భూమి. తెలుగుగా ఏం రాస్తారంటే 25 feet. తెలిసింది. రేపు వెళ్తే మార్కెట్, రేపు వెళ్తే హౌసెస్, అది టౌన్ టైప్ హౌసెస్ ఉంటాయి మాట, లోకల్ హౌసెస్. ఇటువైపు వెళ్దాం. దిస్ సైడ్ చాలా వేస్ ఉన్నాయి. హైవే కూడా ఉంది అక్కడ. హైవేని వదిలేసి మనం కిందకు వస్తాం, ఎందుకంటే టౌన్లోకి వెళ్దానికి. సర్లే, మార్కెట్ ఏరియాలోకి వెళ్దాం. రిటర్న్ వస్తే ఇందులో నుంచి మనం రావచ్చు షార్ట్ కట్ ఆ ఏరియాలో నుంచి. ఈ ఫుట్పాత్ ఇక్కడ అరేంజ్ చేస్తారు, ఇక్కడ స్టాల్స్ పెట్టుకోవడానికి చూడొచ్చు. ఈవినింగ్ టైం ఎక్కువ రన్ అవుతాయి స్టాల్స్. ఇదిలా పెట్టినా మొన్న ఒకసారి రికార్డ్ చేశాను ఈ ఏరియా. ఆరో మైక్ లేదు, 0 మైక్ ఉంది.
చెట్టు ఇంట్లోనే ఉంది, మ్యాంగో ట్రీ. సూపర్ మ్యాంగోస్ కూడా వచ్చింది. హాస్పిటల్ ఇది స్టాల్స్ ఏరియా. మెకానిక్ షాడ్. టైం 10:30, May 14, 2026. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 months కంప్లీట్ అయింది. ఏప్రిల్ 4 months కంప్లీట్ అయ్యి వీఆర్ ఇన్ మే 14, మిడిల్ ఆఫ్ మే. 4 months కంప్లీట్ అయిపోయింది 2026లో. ఇప్పుడు ఇయర్ 2026 ఎట్లానే వేస్ట్ కాకూడదని చెప్పేసి నేను హిచ్ హైకింగ్ స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయిపోయా. టెంట్ డికాథలాన్లో తీసుకుంటా ఆన్ ది వేలో. నేను ట్రాఫిక్లో వచ్చి మన ట్రావెల్ ప్లాన్ డిస్కస్ చేస్తున్నా. ఎట్లా వస్తుందో తెలియదు వాయిస్ అయితే. మైక్ అయితే కనెక్టెడ్ ఉంది. ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళి డిస్కస్ చేద్దాము. కామ్ ప్లేస్లోకి వెళ్దాం. ఇవన్నీ ఆటోస్ సిటీ లోపలికి వెళ్తాయి. సిటీ లోపల కంపెనీస్కి కానీ అక్కడ ఉన్న విలేజెస్ కానీ వెళ్తాయి అన్నమాట. ఇటువైపు వెళ్తే లోకల్స్ ఆఫీస్ అవి ఉంటాయి. ఇటు వెళ్దాం, ఇటు వెళ్దాం. ఇటు వెళ్తే సేమే. ఆరెంజ్ ట్రాఫిక్ వల్ల ఆరెంజ్. ఫ్లైఓవర్ పైకి పోతుంది. బనానాస్ అమ్ముతున్నారు ఇక్కడ. హోటల్ ఉంది. జెట్లీ అంట భూమియా. మార్కెట్ ఏరియాలోకి వస్తాం. The South Indian style. ఫస్ట్ కంప్లీట్గా మార్కెట్ ఆక్యుపై అయిపోయింది. మార్కెట్ బస్ స్టాప్ లానే ఉండలేదు. మ్యాంగో సీజన్ యాక్చువల్లీ ఇప్పుడు ఎక్కడ చూడొచ్చు మ్యాంగోస్. అంటే అందులో ఇలా అమ్ముతా ఉన్నారండి వెజిటేబుల్స్ అది అని. ఇట్లా ఎలా పోదాం దూరం. టెంపుల్ రాగిల్స్.
మా ఓ కలర్ బాగా వేసారా రాబోదాం నడుచుకోండి. అక్కడ చూడండి హౌస్ షాప్ ఎట్లా కడుతున్నారు. యూ మ్యాన్ యూ మ్యాన్ That's a Tamil Nadu bus. That's not Andhra Pradesh bus. That's Tamil Nadu bus. So now it is somehow clear, no traffic and vehicles are less. So I will discuss our Southeast Asia trip. Southeast Asia trip లో ముందుగా మనం ఇండియా ట్రావెల్ చేసుకొని భారత యాత్ర కంప్లీట్ చేసి తర్వాత నైబర్ కంట్రీస్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, అక్కడ మయన్మార్ ఎంట్రీ ఉంటే మయన్మార్ ఎంట్రీ ఉంటే మయన్మార్ వెళ్దాం. లేదంటే మనం నేపాల్ ద్వారా చైనాకి వెళ్ళాలి. వీసా దొరికితే చైనా నుంచి మనం లాహోస్, వియత్నాం ఇవన్నీ ఎంటర్ అయ్యి కంబోడియా, థాయిలాండ్ తర్వాత సింగపూర్ వరకు కవర్ చేయవచ్చు. మిడిల్లో ఒక కంట్రీ చెప్పండి వస్తాయి. ఆఫ్టర్ థాయిలాండ్ మేబీ ఏ కంట్రీ, ఏదో కంట్రీ పేరు మర్చిపోయినా. వెహికల్స్ వచ్చినా మాట్లాడట్లేదు ఎందుకంటే వాయిస్ క్లియర్గా రాదని చెప్పేసి, అందుకని మిడిల్లో పాజ్ ఇస్తుంది అనమాట. ఎందుకు అవుతుందని అనుకోదు. ఇమ్మీడియట్గా ఎట్లా చేయడం కావదా ప్రాబ్లం అవుతుంది. సడన్గా మనల్ని మనం క్యాప్చర్ చేయాలంటే కనిపిస్తాను కదా, ఇట్లా ఉన్నాను అవుట్పుట్ జస్ట్ నార్మల్గా నడుచుకుంటూ వెళ్దాం అనేసి వస్తాను అనమాట. టెస్ట్ చేస్తున్న ప్రిపరేషన్ బిఫోర్ మై సౌత్ ఈస్ట్ ఆసియా ట్రిప్. మొబైల్ ఛార్జింగ్ చెక్ చేసుకుంటున్నా. ఇట్లా ఖచ్చితంగా వీడియో రికార్డ్ చేస్తే మాత్రం ఫాస్ట్గా అయిపోద్ది. ఆల్రెడీ 20 minutes వీడియో రికార్డ్ అయింది. అయినప్పటికీ వచ్చేటప్పుడు 55 ఎంత ఉంది, ఇప్పుడు 43 వచ్చింది. పర్వాలేదు, ఇంకా 40% ఉంది.
సో ఇటు లోపలికి వెళ్దామా? గ్రౌండ్కి వెళ్దాం. స్కూల్ గ్రౌండ్ ఉంది ఇక్కడ, గవర్నమెంట్ స్కూల్ గ్రౌండ్. ప్రజెంట్ సమ్మర్ టైంలో మే కాబట్టి స్కూల్ క్లోజ్లో ఉంటుంది. మనం జస్ట్ గ్రౌండ్లో క్రికెట్ ఏం ఆడుతూ ఉంటారు, చూద్దాం. This is how Andhra Pradesh buses look like. The earlier bus is Tamil Nadu. Clearly there, what they written in Tamil, you can understand. The language is different. Bus also look different. రన్నింగ్ వస్తాం. ఇది స్మాల్ టౌన్ అనమాట, హైవే పక్కన. ఇటు వెళ్తే శ్రీకాళహస్తి రోడ్ అనమాట. రోడ్లు అప్పటి నుంచి 4-5 years నుంచి ఎట్లానే ఉంది. వస్తాం. ఈ వాల్ కనబడుతుంది కదా, ఇది గవర్నమెంట్ స్కూల్ వాల్. మనకు ముందు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సింగిల్ రోడ్. ఈ రోడ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది, వచ్చే వెళ్ళే వెహికల్స్. ఇది ఎప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు తెలియదు. ఇంకా షాప్లు ఓపెన్ అవుతున్నాయి ఫ్యూచర్లో. అక్కడ వాటర్ మిలన్స్ చూడండి, సింగిల్ రోడ్డు. తిరుపతి కూడా వెళ్ళే రోడ్ ఇది. నాయుడుపేట నుంచి అయితే హైవే ఉంది, నార్మల్గా రోడ్ ఇది. మనం అక్కడి నుంచి కట్ అయిపోతున్నాం, స్కూల్కి ఎంట్రీ అవుతున్నాం. నాకు తెలిసి ఎవరు లేరు అనుకుంటున్నా, ఎవరు ఆడట్లేదు క్రికెట్ ఈరోజు. సో స్కూల్కి ఎంట్రీ అయిపోయాం. గవర్నమెంట్ స్కూల్కి ఎప్పుడు ఇట్లా గ్రౌండ్ అయితే ఉంటుంది, ఎక్కువ ల్యాండ్ కంపేర్ టు ప్రైవేట్ స్కూల్స్. యూజ్ ల్యాండ్. దిస్ ఈజ్ హౌ సౌత్ ఇండియన్ స్కూల్స్ లుక్ లైక్. బార్డర్లో ఎట్లా ఉన్నాయి చూడండి, గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్. బార్డర్ ఏరియాస్. We are very close to Tamil Nadu. సో ఇట్లా అనమాట. ఫెన్సింగ్ కనబడుతుంది కదా, ఇంకా వాల్, బౌండరీ వాల్. అది అక్కడ మళ్ళీ కొత్తగా బిల్డింగ్స్ కట్టారనమాట. అంతే. ఈవినింగ్ క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా. కాసేపు పీస్ఫుల్గా ఇక్కడ కూర్చోవచ్చు, చెట్లు ఉన్నాయి. చెట్లు ఉండడం వల్ల 20 minutes కంటే ఎక్కువ రికార్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. మరి వాయిస్ ఎట్లా వస్తుందో అర్థం కాలేదు. క్లియర్గా ఉంది కదా వాయిస్. ఇప్పుడు మన ప్లాన్ అనేది డిస్కస్ చేద్దాం అక్కడ కూర్చొని. సో ఫస్ట్ మనం ఈ వీక్లోనే మన సౌత్ ఈస్ట్ ఆసియా ఈ ట్రిప్, సౌత్ ఈస్ట్ ఆసియా కంట్రీస్ ట్రిప్ మనం స్టార్ట్ చేసి ఇండియాతో మనం స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ సౌత్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాను. ఇక్కడి నుంచి ఇంకా బాటమ్ కన్యాకుమారికి వెళ్ళి అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తా భారత్ యాత్ర. ఆల్ ఇండియా ట్రిప్ అనేది నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, కన్యాకుమారి, తమిళనాడు. అది నా ప్లాన్ అనమాట. ఈ వీక్లోనే మనం హాస్టల్ వెకేట్ చేయాలి.
1 second. Hi everyone. Good afternoon to everyone. My name is Pawan. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమిళనాడు బార్డర్ దగ్గరలో సిటీ అనే ప్లేస్లో వర్క్ చేస్తున్నా. కాకపోతే ఇప్పుడు ఈ వీక్లోనే నేను ఆల్ సౌత్ ఈస్ట్ ఆసియా కంట్రీస్ ట్రావెల్ చేయాలని డిసైడ్ అయ్యాను. సౌత్ ఈస్ట్ ఆసియా కంట్రీస్. సో ఫస్ట్ భారత్ యాత్ర చేసి తర్వాత ఒక కంట్రీ క్రాస్ అవ్వాలి. ఇండియా తర్వాత నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్. సో మయన్మార్లో ఒకవేళ ఎంట్రీ కానీ ఉంటే ఎంట్రీ పాసిబుల్ అవుతే మయన్మార్, లేదంటే చైనా వెళ్ళి నేపాల్ ద్వారా, చైనా నుంచి లాహోస్, వియట్నాం, కంబోడియా, థాయిలాండ్, తర్వాత మలేసియా, సింగపూర్. ఇట్లా నా ప్లాన్ అనమాట. సింగపూర్లో ఎండ్ చేయాలి మన సౌత్ ఈస్ట్ ఆసియా ట్రిప్. ఎండింగ్ అని ఉండదు, అక్కడ వరకు బై ల్యాండ్ బార్డర్ క్రాస్ చేసుకుని వెళ్ళొచ్చు సింగపూర్ వరకు. తర్వాత ఇండోనేషియా వెళ్ళాలన్నా సరే ఫ్లైట్ తీసుకోవాలా, లేదంటే ఫెరీ. తర్వాత చైనాకి మళ్ళా వచ్చి చైనా నుంచి హాంకాంగ్, తర్వాత మంగోలియా, రష్యా, మళ్ళీ ఇటీవల మిడిల్ రావాలన్నమాట, ఆఫ్ఘనిస్తాన్ వైపు. సో ఇది నా ప్లాన్. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్న గ్రౌండ్లో, ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అనమాట. వాయిస్ ప్రాపర్గా వస్తుంది కదా. సో ఈ వీక్లోనే నేను స్టార్ట్ అవుతున్నా, ఇక్కడ వర్క్ చేస్తున్నా. ఇంకా ఎట్లా సీజన్ కంప్లీట్ అవుతుంది, ఇంకొక కొన్ని మంత్స్ రన్ అవుతుంది, కానీ నేను ముందుగానే మానేసా. వర్క్ పైన ఇంట్రెస్ట్ లేదు, మనకి ట్రావెల్ చేయాలి త్రూ హిచ్ హైకింగ్ ద్వారా. ఫస్ట్ భారత్ యాత్ర ఆల్ ఇండియా టూర్ చేసిన తర్వాత నెక్స్ట్ కంట్రీస్కి ప్లాన్ చేయాలన్నమాట. సో అది నా ప్లాన్. సో ఛానల్లో రోజు వీడియో పెట్టడానికి ట్రై చేస్తా. మన గ్యాడ్జెట్స్ వచ్చేసి ఆన్ ది వేలో ఇప్పుడు ప్రజెంట్ టెంట్ అయితే తీసుకోలేదు, డికాథ్లాన్లో తీసుకుంటా. మైక్ ఒకటి తీసుకున్న, మిగతా ఆర్డర్ పెట్టాను గింబలు, అది అమెజాన్లో వస్తుంది సాటర్డే లోపు, సండే. ఈ వీక్లోనే మనకు హాస్టల్ కూడా వెకేట్ చేయాలి, ఖాళీ చేయాలి. ఇంకా వీడియో అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. ఈ వీడియోలో మన టాస్క్ ఏంటంటే జీరో మనీ లేకుండా ట్రావెల్ చేయాలి. ప్రతిరోజు టాస్కే. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే లిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. ఎవరో ఒకరిని అడిగి ఎంత టైం పడుతుంది అంత టైం పడుతుంది. ఒకసారి బేగా రావచ్చు, ఒకసారి లేట్ అవ్వచ్చు. సో లిఫ్ట్ ఇచ్చే వరకు వెయిట్ చేస్తా, లిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి. తర్వాత మనం ఎక్కడ తినాలన్నా సరే డైలీ టాస్కే. ఎవరో కొన్ని పర్మిషన్ తీసుకొని మనం వాళ్ళకి ఏదైనా వాలంటీర్గా వర్క్ చేసి హెల్ప్ చేసి తర్వాత నేను తినాలి ఫుడ్ అనేది. సో ఎందుకంటే జీరో బడ్జెట్ కాబట్టి మనీ అసలు ఏమి జీరో మనీ. మనకు వచ్చిన 15Kలో 5K ఇస్తాం. మన ఎవరైతే కాంట్రాక్టర్ తీసుకున్నామో ఆయనకి 5K ఇస్తాం. ఒక 4Kతో ఇంటికి షాపింగ్ చేస్తాం, అమెజాన్లో ఆర్డర్ పెట్టేసా. మిగతాది 5K అలా ఉందన్నమాట. ప్రజెంట్ 4K ఎంత ఉంది. ఆ 4Kలో 2500 డికాథ్లాన్లో టెంట్కి వెళ్ళిపోద్ది. ఇంకా మనీ 1500 ఉంటే బ్యాటరీ రీప్లేస్మెంట్ చేయాలా, కానీ అది ఇప్పుడు అవ్వదు. ఇంకా మిగతా మనీతో ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నీ తీసుకోవాలన్నమాట. టెంట్ ఒకటి మెయిన్, మ్యాటు, స్లీపింగ్ బ్యాగ్ ఇంపార్టెంట్, కానీ అవి కూడా తీసుకోలేము. ప్రజెంట్ టెంట్ ఒకటి మాత్రమే తీసుకోగలుగుతాం ఉన్న బడ్జెట్తో. సో జీరో మనీ. మనం ఎక్కడికి వెళ్ళి ప్రతిరోజు ఎక్కడికి నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలన్నా సరే హిచ్ హైకింగ్ చేస్తా, లిఫ్ట్ అడుగుతా వెళ్ళాలి. ప్రతిరోజు ఎవరో ఒకరితో
వాలంటీర్ చేసి అక్కడ దగ్గర రెస్టారెంట్స్, డాబాలు, సో ఇట్లా గురుద్వారా కానీ టెంపుల్ కానీ ఏదన్నా దొరికితే ప్రాబ్లం లేదు. ఒకవేళ గురుద్వారా లేనప్పుడు అన్ని చోట్ల గురుద్వారా అయితే ఉండదు. ఇంక దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఛానల్ రెగ్యులర్గా రండి చూడడానికి. థ్యాంక్ యూ.